ఎంతసేపు ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. గెలిపించేది మనము, అందలం ఎక్కేది వాళ్ళు. ప్రయాసపడేది మనము, ఫలితం అనుభవించేది వాళ్ళు. గొప్ప వాళ్ళుగా ఉండిపోతున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చున్నారు. ఓట్లు వేసినటువంటి ఓటర్లు మాత్రం పట్టించుకోవడానికి వాడికి టైం కానీ, తీరిక కానీ, ఓపిక కానీ, బాధ్యత కానీ లేనే లేదు. మనము ఓట్లేస్తాం 5 సంవత్సరాలకు ఒకసారి. 5 సంవత్సరాలు ఎవడొచ్చి మా గ్రామానికి మేలు చేస్తాడా, ఎవడు మా కష్టాలు వింటాడా, ఎవడు మమ్మల్ని పట్టించుకుంటాడా అని ఎదురు చూడటంలోనే 5 సంవత్సరాలు పూర్తయిపోతాయి. మరలా ఎన్నికలు వస్తాయి. మరలా ఎవడో వస్తాడు, మరలా ఏవో చెప్తాడు, ఏవేవో గాళ్ళలో మెడలు కట్టి ఆశలు చూపిస్తాడు. మరలా మనం మభ్యపడి మరలా మోసపోతాం. ఇది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళుగా ఇదే జరుగుతుంది, ఇదే రిపీట్ అవుతూనే ఉంది. ఈ వైఖరి, ఈ పరిస్థితి మార్చాలి. మన బడుగు బలహీన వర్గాల నుంచి, వెనుకబడిన వర్గాల నుంచి, అనగారిన మనలో నుంచి ఒకరిని తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని నేను ఈ పాదయాత్రను ప్రారంభించాను. రాష్ట్రం అంతా కూడా సామాన్యులను చైతన్యపరచడానికి, మనం వెనుకబడిన వర్గాలు మాత్రమే కాదు, ఉన్నత స్థానాల్లో అసెంబ్లీలలో కూర్చోడానికి అధికారం మనకు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలియజేయటానికి నేను ప్రజల మధ్యలోకి వస్తున్నా. రోడ్డుకి వస్తున్నాను, వీధికి వస్తున్నా, గ్రామంకి వస్తున్నా. ప్రతి ఇంటి గుమ్మంకి వచ్చి నిలబడి చైతన్యపరుస్తున్నా. అన్నలారా, అక్కలారా, అయ్యలారా, అమ్మలారా, ఇంకెంతకాలం మనల్ని మనం అమ్ముకుంటాం, తాకట్టు పెట్టుకుంటాం, బానిసలుగా బ్రతుకుతాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు భారతీయులు బానిసత్వంలో మగ్గిపోయారు. అయితే స్వతంత్ర సమరయోధులు చాలా మంది ప్రాణాలకు తెగించి పోరాడారు. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలేసి స్వతంత్రం ఇచ్చేసి పారిపోతే ఈనాడు స్వతంత్రం వచ్చిందా అని ప్రశ్నిస్తున్నా మీ అందరినీ. స్వతంత్రం ఉందా మనకు? ఇది ప్రజాస్వామ్యమా, స్వతంత్ర భారతమా? మన ఊళ్ళల్లో పిల్లలు చదువుకోవటానికి సరైన స్కూళ్ళు లేవు. అనారోగ్యం వస్తే అర్ధరాత్రిలో హాస్పిటల్లే వైద్యం చేయించుకోవటానికి. మన యువతకి చేయటానికి ఉద్యోగాలు లేవు. మన రైతులకి భరోసాలు లేవు. మన మహిళలకి భద్రత లేదు. మన స్థలాలకి సరైన పట్టాలు లేవు. మన కాఫీ పంటలకి, ఉత్పత్తిదారులకి సరైనటువంటి ధరలు లేవు. మన పరిస్థితి వెనకబడిపోయే ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే మన ఆలోచన విధానం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు మన గ్రామం నుంచి, మన ఇంటి నుంచి మార్పు మొదలవ్వాలి. ఈరోజు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఒక వర్గం మీద, ఒక జాతి మీద అందరూ మూకుమ్మడి దాడి చేస్తుంటే, కుక్కలు వంటినట్టు కొడుతుంటే, మాట్లాడడానికి, ప్రశ్నించడానికి, నిలదీయటానికి, న్యాయం చేయటానికి ఒక్కడు లేడు. ఏదా వర్గం? తరమబడుతున్న వర్గం ఏదా అంటే ఒకటే, క్రైస్తవ సమాజం. ఈరోజు ఎక్కడ చూసినా రోజుకొక దాడి చొప్పున క్రైస్తవులు దాడులకు గురవుతూనే ఉన్నారు. సేవకుడు బయటికి వెళ్ళాలంటే భయం, చర్చిలో పాటలు పెట్టాలంటే భయం, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే భయం, ఇంట్లో బైబిల్ చదవాలంటే భయం, బైబిల్ పట్టుకుని రోడ్డు మీద కనపడాలంటే భయం. ఈ భయాందోళనలో బ్రతుకుతుంటే ప్రభుత్వం క్రైస్తవుల ఓట్లు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అధికారంలో కూర్చొని క్రైస్తవులకు కనీస భద్రత ఇవ్వకపోతే బిక్కుమంటూ మనం భయపడుతూ బ్రతుకుతున్నామే తప్ప భద్రత ఇవ్వని ప్రభుత్వం షర్టు పట్టుకొని గుంజి ప్రశ్నించాల్సిన మనం మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? మనకు న్యాయం ఇక జరగదు. మనకు
తరపున మాట్లాడే నాయకుడు లేడు, క్రైస్తవుల తరపున ప్రశ్నించే గొంతుక లేదు అన్నటువంటి భయాందోళనతో నోరు మూసుకొని మౌనంగా భరిస్తున్నాం. ఆ క్రైస్తవ సమాజం తరపున ప్రశ్నించటానికి, గొంతుక విప్పటానికి, అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వం దృష్టికి క్రైస్తవుల తరపున ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ కమిటీ వేయించటానికి అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక క్రైస్తవుడు, ఒక సామాన్యుడు, ఒక వెనుకబడినటువంటి వర్గానికి చెందినవాడు అధికార దిశగా రాజ్యాధికారం వైపు అడుగులేస్తూ మీ ముందుకు వచ్చాడు. ఈ మార్పు రావాలి. ఈరోజు చూస్తున్నాం కదా, క్రైస్తవుల్ని ఎవరు చూసినా క్రైస్తవుల్ని కొడుతున్నారు, ఎవరు చూసినా క్రైస్తవుల మీద దాడులు, చర్చిలు కూలగొడుతున్నారు, బస్సులు తగలబెడుతున్నారు, బలవంతంగా వాళ్ళ చేత వాళ్ళ నినాదాలు పలికించి సునకానందం పొందుతుంటే కనీస భద్రత వద్ద భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి సమాంతరంగా సమాన హక్కులతో బ్రతకాల్సినటువంటి దేశంలో మానవత్వం కూడా కోల్పోయి బ్రతుకుతున్నారు. ఏం చేశారు క్రైస్తవులు ఈ దేశానికి అంటే, ఈ దేశానికి విద్య తీసుకొచ్చింది క్రిస్టియన్ మిషనరీలు కాదా అని ప్రశ్నిస్తున్నా. స్కూల్ ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి? మొదటగా చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు స్కూల్లో? క్రిస్టియన్ మిషనరీలు తీసుకొచ్చారు. పాఠశాలలు భారతదేశానికి, ఆసుపత్రులు ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి? క్రిస్టియన్ మిషనరీలు తీసుకుని వచ్చారు. ఇక్కడ వస్త్రధారణ మారటానికి కారణం ఎవరో తెలుసా? క్రిస్టియన్ మిషనరీలు. అప్పట్లో కొన్ని దురాచారాలు ఉండేవి. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని చితి మీద పేర్చి తగలబెట్టాలి, చంపేయాలి. ఈ దురాచారాన్ని మట్టుకట్టింది ఎవరో తెలుసా? క్రైస్తవ మిషనరీలు. బాల్య వివాహాలు, 60-70 ఏళ్ల ముసలాడికి పడుచు పిల్లని 9-10 సంవత్సరాల ఇంకా పుష్పవతి కూడా కానటువంటి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి సంస్కారం ఆ రోజుల్లో. ఈ దురాచారాల కోసం పోరాడింది ఎవరు తెలుసా? క్రైస్తవ మిషనరీలు. ఈరోజు దేశానికి ఇంత మేలు చేసిన క్రైస్తవులు ఈరోజు ప్రభుత్వానికి చేదైపోయారు. ప్రభుత్వం క్రైస్తవుల్ని శత్రువులుగా చూస్తుంటే మరికొంతమంది ఆర్ఎస్ఎస్ అంటూ, బజరంగ్ దళ్ అంటూ ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులను బూచం చేసి చూపిస్తున్నారు, వీళ్ళు మన శత్రువులు అని. క్రైస్తవులు ఎవరైనా దాడి చేస్తారా? ఎక్కడైనా ఎవరి మీదైనా దాడి చేస్తారా? ఎవరికైనా హాని తలపెడతారా? మన నినాదం, మన సిద్ధాంతం ఏంటో తెలుసా? ప్రేమ తత్వం. క్రైస్తవుడికి ప్రేమించటం మాత్రమే వచ్చు, అవసరమైతే ప్రాణం ఇవ్వటం వచ్చు తప్ప ఏ ఒక్కరికి హాని తలపెట్టనివంటి వాడు క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చూస్తున్నారు. ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు, సీఎంలుగా ఉన్న వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు? ఉండి నియోజకవర్గంలో అల్లకల్లోలం జరుగుతుంది. ఉండి నియోజకవర్గం మన విజయవాడ దగ్గర, భీమవరం దగ్గర. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ దగ్గరుండి 8 చర్చిలు కూలగొడితే ప్రభుత్వం మాట్లాడుతాం. ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా చంపితే ప్రభుత్వం మాట్లాడకపోగా ఆయన తాగి చచ్చిపోయాడని నింద వేస్తారు. ఈరోజు ఎన్ని దాడులు పెరుగుతున్నా మన క్రైస్తవుల తరపున మాట్లాడడానికి ఒక్క వ్యక్తి, ఒక్క పార్టీ, ఒక్క నాయకుడు, ఒక్క అధికారి, ఒక్క వ్యవస్థ, ఒక్క పోలీస్ ఉన్నాడా? లేరు. ఈరోజు క్రైస్తవుడికి భూమి మీద నాదుడు అనేవాడు లేకుండా అయిపోయాడు. క్రైస్తవులకు దిక్కు లేదు. క్రైస్తవుడికి కనీస భద్రత కల్పించే వ్యక్తి లేడు. అలాంటి పరిస్థితుల్లోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా క్రైస్తవుల జోలికి ఎవరైనా రావాలంటే క్రైస్తవుల తరపున ప్రాణాలకు తెగించి పోరాడి నిలదీసి ప్రశ్నించడానికి ఒక అభినయ్ దర్శన్ ఉన్నాడని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నా. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, అనగారిపోతున్న ప్రజలు, SC/STలకి న్యాయం జరుగుతుందా? ఎస్సీలను ఎస్టీలను దేనికి వాడుకుంటున్నారు తెలుసా?
వాళ్ళ జెండాలను మోయటానికి జెండా కూలీలుగా, వాళ్ళకు జేజేలు కొట్టడానికి, వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్లకి బిర్యానీ ప్యాకెట్లకు వాళ్ళ వెనకాల తిప్పుకోవడానికి, మన భుజాల మీద కాళ్ళు పెట్టి ఎక్కి చేతులు ఊపటానికి మనల్ని తిప్పుకుంటున్నారు. వాళ్ళ వెనకాల మనల్ని వాడుకుంటున్నారు. పేదలకి అది చేస్తాం, పేదలకి ఇది చేస్తాం అంటూ వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, ధనవంతులు అవుతున్నారు. కానీ పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. పేదవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. కారణం ఏంటో తెలుసా? పేదవాడు ఓట్లేయటానికే పనికి వస్తాడు. ఎస్సీ ఎస్టీలు ఓట్లేయటానికే పనికి వస్తారు. అసెంబ్లీలో మా పక్కన సీట్లో కూర్చోవటానికి మీరు పనికిరారు, మీకు అర్హత లేదు అంటారు వాళ్ళు. అందుకే ఈరోజు ఒకటే చెప్తున్నా, మన నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుణ్ణి, ఒక ఎస్టీ కేటగిరీ వ్యక్తిని మనమే ఎన్నుకొని, మనమే ఓట్లేసి, మనమే గెలిపించి, అగ్రవర్ణ కులాల వాళ్ళ సీటు పక్కన మనవాడికి ఒక సీటు పెట్టాలి. అసెంబ్లీలో మాట్లాడడానికి మైకు పెట్టాలి. ప్రశ్నించడానికి గుండె నిండా ధైర్యం నింపాల్సిన బాధ్యత మనదే. ఇంతకాలం డబ్బు తీసుకొని ఓట్లేసిన మనం మారే సమయం వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇక మన బతుకులు మారవు. ఇప్పటికైనా అమ్ముడు పోకండి, మీరు బానిసలు అయిపోద్దండి. బ్రిటిష్ వాళ్ళు తరిమితే పారిపోయారు, కానీ ఇప్పుడు మనం బానిసత్వంలోనే బతుకుతున్నాం. అక్క ఎక్కడ? ఏ బానిసత్వంలోనా? మన వాళ్ళ చేతుల్లోనే బానిసలు, మన ప్రభుత్వం చేతుల్లోనే బానిసలు, మన అధికారుల చేతుల్లో బానిసలం. బ్రిటిష్ వాడు తరిమితే పారిపోయాడు, వీళ్ళు తరిమితే పారిపోరు. ఎందుకో తెలుసా? మనం వాళ్ళకి అమ్ముకున్నాం, మన బతుకులు అమ్ముకున్నాం. 5 సంవత్సరాలకి మన బతుకులని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసుకున్నాం. కాబట్టి మాట్లాడే హక్కుని కోల్పోయాం. మనం మాట్లాడే హక్కుని కోల్పోయాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇక మన జీవితాలు మారవు. అవే అతుకుల పొంతలు, అవే పెంకుటిల్లులు, అవే పూరి గుడిసెలు, అవే సగం సగం కట్టడాలు, అవే పేదరికపు బ్రతుకులు, అవే అప్పులు, అదే పేద స్థితి. ఇక మారదు. ఈ స్థితి మారాలంటే మన నుంచి మార్పు మొదలవ్వాలి. ఒకటే చెప్తున్నా, డబ్బు పంచిన ఏ నాయకుడు, ఓటుకు నోటిచ్చిన ఏ నాయకుడు ప్రజల కోసం పనిచేయడు, సంపాదించుకోవడానికి పనిచేస్తాడు. మనం అవసరాల కోసం డబ్బు తీసుకుంటాం. 5 సంవత్సరాలకి 2000 కమ్ముడు పోయిన నీ కోసం నేనెందుకు పని చేయాలి అంటాడు. ఇంకెందుకు? ఎంతకాలం? ఈసారి ఎవడైనా ఓటుకు నోటిస్తానంత లక్షణంగా తీసుకొని డబ్బు దాచుకోండి. కానీ మనవాన్ని ఎన్నుకుందాం. నా నియోజకవర్గానికి ఏదో చేయాలి, నా పేద ప్రజలకు ఏదైనా చేయాలి, నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో ఉన్న నా పేద ప్రజలకి నేను ఏదో చేయాలి. ప్రభుత్వ పథకాలన్నీ 100కి 100% అందరికీ అందేలాగా తీసుకొని రావాలి. నా ప్రజల కోసం నేను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనకాడకూడదు. ఏ ప్రభుత్వానికి అమ్ముడు పోకూడదు, ఏ ప్రలోభాలకి తలంచకూడదు అన్నటువంటి రోషం కలిగిన నిజాయితీ పరుణ్ణి డబ్బు తీసుకోకుండా ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెడితే అప్పుడు మన సమస్యలకు ఒక పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నా. మారుతారా? ఎన్నుకుంటారా? మనవాడిని పంపిద్దామా? వద్దులేండి, మనవాడు ఎందుకులేండి, డబ్బున్నోన్నే పంపిద్దామంటారా? మన కోసం పోరాడాలి అంటే, మన కోసం అసెంబ్లీకి వెళ్ళాలి అంటే, మన గ్రామాలకు మేలు జరగాలి అంటే మనలో నుంచి ఒకరిని ఎన్నుకొని నిలబెట్టాలి. అది నువ్వవచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. వాక్చాతుర్యం, జ్ఞానం, మంచితనం, మంచి పేరు, దమ్ము, దేనికైనా తెగించగలిగినటువంటి తెగింపు ఉన్నవాడిని మనలో నుంచే సెలెక్ట్ చేసుకుందాం. మనం అలాంటోడు డబ్బులు ఇవ్వలేడు ఓట్లకి. ఎందుకంటే కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? కోట్లు పంచలేడు, కానీ మీరు ఓట్లేయాలి. కోట్లు పంచేవాడికి ఓట్లు వేస్తే అమ్ముడు పోయారని అర్థం. కోట్లు తీసుకున్నాడు, కోట్లు సంపాదించుకుంటాడు. ఓటుకి నోటు పంచని వాడికి, మన వాడికి ఓటేసి, తమ్ముడానికి ఒక అవకాశం ఇస్తున్నాం, అన్నానికి ఒక అవకాశం ఇస్తున్నాం, మా వాడివని ఇస్తున్నాం, నువ్వైనా మాకు న్యాయం చేస్తావా
నువ్వైనా మా గ్రామాలను అభివృద్ధి చేస్తావా? నువ్వైనా మా ఇళ్ళని బాగు చేస్తావా? నువ్వైనా మా బతుకుల్లో వెలుగు నింపుతావా? ఒక్క అవకాశం ఇస్తాం నీకు అంటే, సరే అక్క, సరే అమ్మ, సరే అన్న, సరే అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చి చూద్దాం. ఒక్క అవకాశం. ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు, సుమారుగా 1500 గ్రామాలు ఉన్నాయి అరకు నియోజకవర్గంలో, 1500 గ్రామాలకు మేలు చేస్తాడని నేను నమ్ముతున్నా. ఎందుకు తెలుసా? మనలో నుంచి వచ్చిన ఒకడికి మన బతుకులు తెలుసు. మన కోసం మంచి చేయాలంటే మన బతుకులు తెలిసిన వాడే చేయాలి తప్ప తెలియనోడు ఎలా చేస్తాడు? చేయడు. ఇంకెంతకాలం మన విలువలు, మన గౌరవం, మన బతుకుని అమ్ముకుంటాం సార్? ఇచ్చే 2000 కోసం, 3000 కోసం, 5000 కోసం అమ్ముకుంటాం. ఎన్నికలు వస్తే ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి లెక్క పెట్టండి, ఎంత డబ్బు వస్తుందో. వచ్చే 10,000 కోసం 5 సంవత్సరాలు బానిస. ఈ వైఖరి, ఈ పద్ధతి, పరిస్థితి మారితే అప్పుడు మన బ్రతుకుల్లో వెలుగు వస్తుంది. అప్పుడు మన బ్రతుకుల్లో సంతోషం వస్తుంది. అప్పుడు మన గ్రామాల్లో పండగ వాతావరణం వస్తుంది. మనవాడు నాయకుడవుతే ప్రతిరోజు పండగే. అర్థమైందా? దయచేసి 2 చేతులు జోడించి నమస్కరించి అమ్మలకి, అక్కలకి, అన్నలకి, అయ్యలకి ప్రాధేయపడే చెప్తున్నా, మార్పు మనమే తీసుకురావాలి, మనమే మారాలి. దయచేసి ఇప్పటి వరకు మోసపోయింది చాలు, నష్టపోయింది చాలు, అమ్ముడు పోయింది చాలు, బ్రతుకులు తాకట్టు పెట్టుకుంది చాలు, గొప్పవాన్ని గొప్పవాడిగా వచ్చింది చాలు. ఇక మనలో నుంచి ఒకరిని గొప్పవాన్ని చేసి మనమందరం కూడా గొప్ప వాళ్ళు అవ్వాలని నేను ఆశిస్తున్నా. అమ్మా, అక్క, ఈ ఊర్లో స్కూల్ ఉందా? ఉందా? ఈ ఊర్లో హాస్పిటల్ ఉందా? ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి? ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలమ్మా? పాము కాటేసింది, 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అర్ధరాత్రి మలుపుల ఘాట్ల రోడ్లు, వెళ్ళేంత వరకు బతుకుతాడా? బతుకాడు. ఈరోజు నేను దేనికోసం పోరాడుతున్నానంటే, మీ కరపత్రాలు ఇచ్చిన దాంట్లో చదవండి. అందులో ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే, ప్రతి గ్రామంలో 24 గంటలపై 7 రోజులు అందుబాటులో ఉన్నటువంటి వైద్య శిబిరాలు అందుబాటులో ఉండాలి. జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, విరోచనాలు వచ్చినా, పాము కాటేసినా, ఎమర్జెన్సీ కేసెస్లో పరిగెత్తుకుంటూ బైకులు వేసుకొని, ఆటోలు పట్టుకొని ఎక్కడికో 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు వెళ్లకుండా ప్రతి గ్రామానికి ఒక వైద్య శిబిరం ఉండాలి అని నేను పోరాడుతున్నా. అవసరమా అంటారు, కాదంటారా అన్నలారా? అవసరమా కదా? మన మనుషులమే కదా. ఏం పట్టణాల్లో ఉన్న వాళ్ళే మనుషులా? పట్టణాల్లో ఉన్న వాళ్ళవే బతుకులా? పట్టణాల్లో ఉన్న వాళ్ళే బాగుండాలా? మన గ్రామస్తులు బాగుండక్కర్లేదా? గ్రామాలు లేకపోతే, రైతులు లేకపోతే, మన కూలీలు లేకపోతే గొప్పడెవడు ఉండడు. ఎవడుంటాడా? ఎవ్వడు ఉంటాడు. కానీ గ్రామాలని, గ్రామస్తులని పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. ఎప్పుడు వస్తారా మన ఊళ్ళ కంటే ఎలక్షన్లు వస్తే వస్తారు. మిగతా సమయాల్లో ఏమైంది? పెట్టచ్చు కదా. 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి మీ పరిస్థితులు ఏంటి, మీ అవసరాలు ఏంటి అని అడగటానికి ఒక టీంని పెట్టచ్చు కదా, ఒక కమిటీ ఏర్పాటు చేయొచ్చు కదా. కానీ లేదు. ఈ పరిస్థితులు మారాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. అందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనము ఈ మార్పుని తీసుకొని రావటానికి తొలి అడుగు వెయ్యాలి. తొలి అడుగు వెయ్యాలి. ప్రభుత్వ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయమ్మా? అందుతున్నాయా? 100కు 100 అందుతున్నాయా ప్రభుత్వ పథకాలు? తల్లికి వందనం, రైతుకు భరోసా, మన విద్యార్థులకి, చదువుకుంటున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు అందుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఒకరికి అందితే ఒకరికి అందటం. వినతి పత్రాలు ఇచ్చారంటే ఇస్తున్నాం, కానీ పట్టించుకోవట్లా. ఇది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మనలో నుంచి ఒక నాయకుడు రావాలి. చెప్దాం ఒకసారి గట్టిగా అందరం. మన బతుకులు మారాలంటే మనలో నుంచి ఒక నాయకుడు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి నాయకుడు రావాలి. ఒక్కసారి చెప్పండి, వచ్చే ఎన్నికల్లో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో
సరైన సమాధానం బుద్ధి చెప్పటానికి మన దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? ఏంటి ఆయుధం? చెప్పండి, ఏంటి ఆయుధం? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా వినబల్లా. ఓటే ఆయుధం. ఈ ఆయుధంతో ఎవరినైనా కిందికి దించొచ్చు, ఎవరినైనా మనలో నుంచి తీసుకెళ్లి అందలం ఎక్కించొచ్చు.